ప్రభు అయిన యేసునామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుని ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని తెలుసుకుందాం. మనం విశ్వాసంగా ఏర్పరచబడిన మరి ప్రత్యేక జనాంగం గనుక వారి యొక్క తలంపులు ఎలా ఉంటాయో మనం వివరంగా తెలుసుకుందాం. ఇది నాన్న, మరి మనకు ఏది శాశ్వతము? మన జీవితాల్లో అన్నీ అశాశ్వతమే. మరి అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తున్నామంటే నీతి గల దేవుని వైపు చూస్తూ మనం బ్రతకాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. దేవుని స్తుతించు బ్రతకాల్సిన అవసరం మనకు ఇంకా ఎక్కువగా ఉంది. మరి అందుకనే ఒక భక్తుడు పరిశుద్ధ దిన స్తుతి ఆరాధన చేయాలి, హృదయ ఆలాపన పాడాలి, మనసారా సంకీర్తన పఠించాలి, దావీదు కీర్తన మాయమవ్వాలి మనోవేదన, ఎదిరించాలి సైతాను శోధన, చేయాలి అపవాది రోదన, వదలాలి మనకు వీడి పీడన, పొందుకోవాలి దేవుని దీవెన, ఇదే కదా మన భావన, క్రీస్తే కావాలి మనకు ఆలన, ఏసే చేయాలి మన పాలన అని ఒక ఆయన, మరి రేవకిరణ్ గారని ఆయన ఈ చిన్న కవిత రాశారు. అంతేకాదు, మరి వీళ్ళతో తెలుసుకుంటే అన్వేషించడానికి దేవుని యొక్క బైబిల్లో చక్కటి అంశాలను అన్వేషించడం చేయాలి. మరి దేవుని యొక్క భక్తితో ఆత్మవిశ్వాసాన్ని పొందు పెట్టుకోవాలి, ఇష్టపడి నేర్చుకోవాలి, ఈర్ష్య పట్టం మానుకోవాలి, ఉన్నతంగా ఆలోచించాలి, ఊహ అందేలా ఆచరించాలి, ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించాలి, ఎదగటం కోసం ఒకరితో పోల్చుకోకూడదు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకూడదు, ఐక్యమత్యము మరి మర్చిపోకూడదు, సాధించాలి. ఒంటరితనంలో ఎన్నో విలువైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాం. ఈ రకంగా తల్లి గర్భంలో ఉండగానే యెహోవా మనల్ని పిలిచాడు. తర్వాత నన్ను దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. నేను మిమ్మల్ని నియమించాను, మీరు వెళ్ళి ఫలించండి అని చెప్పాడు. మరి మీరైతే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అని కూడా చెప్పాడు. మరి ఇలాంటి సమయం కోసమే దేవుడు ఏర్పరచుకున్నాడు అని గమనించుకోవాలి. మరి దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరం మోపువాడెవడు? మరి దేవుడని యెహోవా ప్రతిష్ఠిత జన్మవుతాం. యెహోవా మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఈ రకంగా మనలో ఉన్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ ఏంటంటే ఆయన లోకం జయించారు, అందువల్ల మనం కూడా లోకం జయిస్తాం. మరి ఈ రకంగా మరి ఈ అతి ఉత్కృష్ట పరిశుద్ధ దేవుడవు నీవు, నీచ నికృష్ట పాప మానవుడు నేను, నాలోని దుష్టత్వాన్ని ఖండించి నా పాప భ్రష్టత్వం తొలగించి మరి సిలువ కష్టం భరించి ఎంతో ఇష్టంగా నన్ను లేవనెత్తావు, మిక్కిలి శ్రేష్టమైన వాళ్ళుగా మార్చాలని నాపై నీ విశిష్టత కృపను కృమ్మరించావు. నీకే సాష్టాంగ వందనాలు దేవా అని మనం ఎప్పుడు ప్రార్థించుకోవాలి. మన బాధలు వ్యర్థం కావు. మన నిరీక్షణ మరింత లోతుగా ఆయన నిలబడటానికి ఆయన మన ప్రణాళికలోని భాగమే అని తలంచుకోవాలి. దేవుని శాశ్వత ప్రేమ మన ఉదయమున నూతనమైంది మరియు చెదిరిన మన జీవితాలను ఆయన కృపలో మరలా క్రొత్తగా మరి ఆరంభించేందుకు మనలను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి మనం అడగక ముందే దేవునికి మన అవసరాలు తెలుసు కనుక మనం అడగాలని ఆయన కోరుతాడు. ఎందుకంటే మనం ఆయన మరింత లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తారు కదా. టోజర్ అన్నారు, దేవుడు తన పనికి సాధారణంగా వ్యక్తుల కోసం వెతకటం లేదు, కానీ ఆయన మహిమపరచడానికి తగ్గింపు జీవితం కలిగిన సాధారణ మనుషులను ఆయన ప్రణాళికలో సాధనాలుగా వినియోగించుకోవాలని ఎంతో ఆశిస్తాడని సింప్సన్ అన్నారు. మన పాదం జారిపోతుందేమో, మనం పడిపోతామేమోనని భయపడే వేళలో దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నందుకే కాదు, కానీ ఆయన మనల్ని పట్టుకుని ఉన్నందువలన మనం నిలబడతాం. మరియు ఎడతెగని ఆయన ప్రేమ ద్వారానే మనం రక్షించబడతాం. స్పర్జన్ అన్నారు, నిజమైన ప్రేమ మరియు అత్యున్నతమైన చిహ్నం ఏంటంటే అమూల్యమైన అర్హత లేని వారికి ఇవ్వబడటం, విలువలేని మన జీవితాలకు విలువ కట్టలేని ప్రాణాలను సెలవులో అర్పించి మనకై మరి గొప్ప ప్రేమను చూపించిన కృప జాన్ పైపర్ అన్నారు. ఈ రకంగా మనము దేవుని చిత్తంలో మనం సాగిపోతూ మరి ఏర్పడే జనంగా ఉండటానికి మనం ఎల్లప్పుడూ ఆశపడుతూ ఉండాలి. ఈ రకంగా మనం ముందుగానే మార్మల్స్ పొందిన వారే ఉండాలి. ఏర్పరచబడిన జనంగా ఉండాలంటే రక్షణ పొందుటకు స్థిరత కావాలి. మరి యూదులేమో నిబంధన చేయబడిన జనులు కదా. అయితే మనము మరి నీటి బాప్టిజం ద్వారా మరి సంఘంలోకి చెందిన వారే ఉన్నాం. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆయన చిత్తము ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఏర్పరచబడిన వారు నిత్య మహిమలో రక్షణ పొందవలదని ఆనందించవలసినది. రక్షణ పొందాక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. పాత జీవితాన్ని పూర్తిగా వదులుకోవాలి. సొంత రక్షణను బాధ్యతలతో వాక్య ధ్యానం ద్వారా ప్రార్థనా సహవాసంలో ఎదగాలి. మరి వ్యక్తిగత ప్రార్థన అవసరం. లోకానికి వేరైపోయి పాతక్రియలన్నీ వదిలిపెట్టాలి. శక్తితో హృదయాన్ని ఈ సందేశాన్ని తాకగలదు, అపవిత్రమైనది తాకకూడదు. దేవునిపై ఏర్పరచబడిన వారు దృష్టి దులుపుకోవాలి. క్రీస్తే మన జీవితాన్ని మార్చగలడు, మంచి జీవితం ఇవ్వగలడు. మరి
అనేక మందికి దీవెనకరంగా మనల్ని చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. పరిశుద్ధ జీవితం ఇస్తాడు. విజేతలుగా మారుస్తాడు. ఏజ్కేల్ 17:22 నుంచి ఆయన ప్రదేశములు మనల్ని ఏర్పరచుకున్నారు. నమ్మదగిన దేవుడు, నిందారహితుడు, క్రీస్తును మనం పంపించాడు. నీతిగా నడుచుకోవాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. నిత్యము స్తుతించాలి. ఎన్నిక లేని వారము, ఎల్లప్పుడూ స్తుతించడానికి తగిన వారము, జీవించడము, ఆయన కొరకే సేవించడము అని పాడుకుంటాం. ఈ రకంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వివాహ విషయాల్లో వస్తువులు కొనాలంటే మనం ఎన్నో ఎంపిక చేస్తాం. వస్తువులు కూడా ఎంత మాన్యమైనవి గమనించుకుంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని కూడా ఎన్నుకుని ఏర్పరచుకున్నాడని గమనించుకోవాలి. అందుకనే మత్తయి 22:14 పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. క్రీస్తు ఉపమానం ద్వారా క్రీస్తు బోధించారు. విందును గురించి వివరించి చివరగా ఈ మాట చెప్పారు. మరి ఈ పరిశుద్ధ రాజ్య వారసులం చేస్తానికి కొందరిని మనల్ని ఎన్నుకుని వాళ్ళని బలపరిచి ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనల్ని హక్కుదారులుగా ఉంచి మనల్ని మర్చి తలాంతులతో నింపి ఆయన కొరకు ఏర్పరచుకున్న అనుభవంలో ఉన్నాం గనుక చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితం కొనసాగించుకోవడం మన బాధ్యతగా ఎంచుకోవాలి. ఈ రకంగా 139:16 నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినము రాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. మనం పిండంగా రూపం పొందినప్పుడే దేవుని కన్నులు చూచాయి గనుక మనల్ని గొప్పగా ఆలోచన కలిగి ఉన్నాడు. యెషయా 49:1 నేను గర్భంన పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, నన్ను ఒడిలో మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు చాలా ఉన్నతమైంది. అది కనుదృష్టిలో ఉన్నాం మనం. ఎఫెసీ 1:6 జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. సృష్టి లేనప్పుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము అది పక్షంగా వాద్యమాడే దేవుడు. కాబట్టి రెండవదిగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? 1 కొరింథీ 1:29 దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులను మరి సిగ్గుపరచడానికి బలహీనలు ఎన్నుకున్నాడు. మోషని ఎన్నుకున్నాడు కదా, నత్తివాడిని అంటే కూడా ధైర్యపరిచాడు. అద్భుతమైన శక్తిగల కార్యాలు చేయించాడు. యోసేపును మరి తండ్రి చాలా ప్రేమించేవాడు, గొర్రెలు కాచుకునేవాడు. కానీ తన్ని ఎంతగా ఆశీర్వదించి మరి బలహీనలైన యోసేపును కూడా మంచి రాజుగా చేసి గొప్ప పేరు తెచ్చుకునేటువంటి కీర్తిని పొందుకున్నాడు. చివరికి మరి దావీదును కూడా అభిషేకించాడు. సమూయేలు చిన్నవాడైన దావీదు చక్కటి స్వరాన్ని విన్నాడు. గొప్ప మరి ప్రవక్తగా తను నిలబెట్టుకున్నాడు. ఇదే రీతిగా నన్ను కూడా తృణీకరించబడిన వారిని కూడా ఎన్నుకోగలడు. ఎందువల్ల ఏర్పరచుకున్నాడో అది ఒక పాయింట్ తలుచుకుంటే 2 దశలోనిక 2:13 ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుటకు వలన మీరు సత్యమును మరి రక్షణ పొందుటకును దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటూ కనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అని చెప్తూ మనల్ని రక్షణ పొందుటకు ఏర్పరచుకున్నాడు కనుక, లేకపోతే వ్యర్థులమే, పాపులోనే మన జీవితం నశించిపోయే వాళ్ళమే. ఆయన రక్షణను ఆయుధంగా ఇచ్చారు. 135 కీర్తన 4 యెహోవా తన కొరకు యాకోబును ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఆ రకంగా దేవుడు తన స్వకీయ జనాంగా మనల్ని ఏర్పరచుకుని మరి సొంత బిడలంగా దేవుడు అంగీకరించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మరి మూడవదిగా యెషయా 44:1-3 నేను సృష్టించి గర్భములో నేను నిర్మించి నీకు సహాయము చేయబడిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న వారిపై దప్పికున్న వారి మీద నీళ్లు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మ కృమ్మరించదను, నీకు పుట్టిన వారిని దీవించదను. ఎంత చక్కటి అభయం అండి. దీవించుతాను. తర్వాత మూడవదిగా ఎన్నిక చేసుకుని దీవించే దేవుడు, భయపడకూడదు. మనం ఏడిన బ్రతుకులను సస్యశ్యామలం చేయగలడు. బిడ్డలందరి మీద ఆత్మ కృమ్మరిస్తాడు. పుట్టిన వారిని దీవిస్తాను అభయమిస్తున్నాడు. 4వ కారణం యెషయా 45:4 నా సేవకుడైన యాకోబును నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను పేరు పెట్టి పిలిచాను, నేను ఎరుక్కుండినను నీకు బరులు ఇచ్చాను. పేరు పెట్టి పిలిచిన దేవుడు, దీవించే దేవుడు, బదులిచ్చే దేవుడు, మన గౌరవంతో కాపాడే దేవుడు, అధికారం ఇచ్చిన దేవుడు, సంతోషపరిచే దేవుడు, ప్రేమమయుడు, మనకి బహుమతులు ఇస్తాడు. ఆ రకంగా మనల్ని మరి యెషయా 45 41:10 నువ్వు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాననియో చెప్పి ఉన్నాను. నీకు భయపడకము, నేను నీకు దేవుడినే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయబడను నేనే, నీతి అని దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును. నీవు గొప్ప వాగ్దానం ఇచ్చి ఎన్నిక చేసుకుని అంతం వరకు మన జీవిత విధానంను ముగే వరకు కరుణించువాడినే ఉన్నాను. అపరాధములను బట్టి దేవుడు తృణీకరింపలేదు. ఉపేక్షింపక మనల్ని ఏర్పరచుకును వాడు, నడిపించేవాడు, సంరక్షించేవాడు, మరి ఆవేదనలో కాపాడేవాడు, మరి
వేదనలో బాధల్లో కాపాడేవాడు, యుగ సమాప్తి వరకు మనతో ఉండే దేవుడు, తోడే ఉండేవాడు, భయపడకు అభయమిచ్చే దేవుడు, దిగులు పడరాదని బలపరిచే దేవుడు, సహాయం చేయవాడు నేనే అన్నవాడు, దీతి దక్షిణ హస్తంతో ఆదుకునేవాడు, ధైర్యపరిచే అనే ఏర్పాట్లో ఉన్నాం, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మన రక్షణ ఇస్తాడు, తర్వాత స్వకీయ మరి స్వాస్థ్యంగా ఉంచుకుంటాడు, బిడ్డలుగా దీవిస్తాడు, పేరు పెట్టి పిలిచాడు, తోడై ఉంటాడు, ఆదుకుంటాడు, బలపరుస్తాడు. ఈ రకంగా మంచి దేవుడు మనకున్నాడు. మరి దేవుడు వాడుకునే దేవుడు. మరి బాలుడైన సమూయేలును వాడుకున్నాడు, బాలుడైన దావీదును వాడుకున్నాడు. ఈ రకంగా మరి చేపలు పట్టు వారిని వాడుకున్నాడు. ప్రతి సామాన్యులను కూడా దేవుడు వాడుకునే దేవుడు విన్నాడు. తర్వాత 10 మంది కుష్ఠరోగుల్లో వాళ్ళు స్వస్థత పొందారు. వాళ్ళు నడుస్తూ ఉండగానే వాళ్ళ స్వస్థత పొందారు. మనం కూర్చుంటే మనకు దేవుడు దీవెన ఉండదండి. నడుస్తూ పనిచేస్తూ ఉంటేనే దేవుడు దీవెన మనం పొందుకుంటాం. అక్కడ గతంలో అక్కడ యుద్ధం సమయంలో 4 కుష్ఠరోగులు అక్కడ పడిన ఆహారం అంతా తీసుకొచ్చి అక్కడ వాళ్ళ స్వకీయులకి అందరికీ వాళ్ళకి పంచడానికి వాళ్ళ అడుగులను దేవుడు స్థిరపరిచాడు. ఆ రకంగానే మనం నడుస్తూ ఉండగా మరి అవసరాన్ని బట్టి ఇతరులకు సహకారులుగా ఉండాలని దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది. శత్రువులకు రథాలన్నీ కనిపించేటప్పుడు ఆ 4 కుష్ఠరోగులు చేసిన పని ఎంతో గొప్ప పని. ప్రార్థన ప్లస్ ప్రయత్నమేమో ఫలితం, అది గుర్తుపెట్టుకోవాలి. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట మరి మనల్ని ఏర్పరచుకున్న సాధనంగా ఉన్నాడని మరి పౌలు గురించి అననీయకు చెప్పినటువంటి గొప్ప కార్యము, ఆ మనల్ని కూడా రాజులుగా యాజకులుగా తయారు చేశాడు. కాబట్టి మనల్ని కూడా ఏర్పరచుకున్న జనాంగంగా మనల్ని కూడా వాడుకుంటాడని సౌలును బట్టి మారిన పౌలుని బట్టి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నేను కాదు క్రీస్తే చాబైతే లాభం అని కూడా అన్నాడు. ఆ రకంగా ఆయన బట్టి ఆ పరుగు తుదముట్టించా అని చెప్పిన ఆ పరుగుని మనం కూడా తుదిపించవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. పాపమును నుంచి దూరంగా ఉండాలి. మరి రెండవ పాత్రగా రక్షణ పాత్ర, ఒక ఉగ్రత పాత్ర, అది పాపము నుండి మనం దూరపరుచుకోవాలి. రెండవ పాత్ర రక్షణ పాత్రని మనం దేవుడు ఇచ్చాడు మనకి. రక్షణ పాత్రను చేపుని ఉచితంగా వచ్చినటువంటి విధానం బట్టి స్తుతించుకుని, మనం సిద్ధపరిచిన కృపను బట్టి మనం దేవుని స్తుతించుకోవాలి. రక్షణ పాత్ర ఇచ్చాడు, ఉగ్రత పాత్ర నుంచి మనల్ని తప్పించాడు. మూడవదిగా విశ్వాసమైన పాత్ర ఇచ్చాడు. 23:5 రక్షింపబడిన వారికి విశ్వాస పాత్రలో పొంగి పొర్లే పాత్రగా, మరి దావీదు చెప్పినట్టుగా నా గిన్నె పొర్లు పోతుంది అన్నప్పుడు విశ్వాసంతో దీవెనలతో మనకు పొంగి పొర్లే వారిగా చేస్తాడు. మరి దేవుని యొక్క మరి స్వర్గం కావాలని అందరూ కోరుకుంటాం. కాబట్టి మరి అది కావాలంటే కప్ ఆఫ్ సఫరింగ్ క్రీస్తు భరించాడు, మనందరి కోసం ఆయన భరించాడు. కాబట్టి మనం ఇక గిన్నె నుంచి ఆశీర్వాదాలే పొందుకుంటాం. కప్ ఆఫ్ సఫరింగ్ మనం కూడా అవసరమైతే బాధితులంగా మనం దేవుని కొరకు బాధపడి శ్రమపడి ఆయన శ్రమలో పాలివరమయ్యి మన సిలువని మోసుకొని వెంబడించే వారిగా కూడా ఉండాలి. వర్ణింప సఖ్యంగానే ఆయన ప్రేమను మరి చింతలంతా ఆయన మీద వేసి ప్రయాసపడే భారం వస్తున్నారు రండి అన్నాడు. కాబట్టి మనం ఆయన భుజం మీద రాజ్య భారం ఉందని యెషయా 9:6 అన్నాడు. 11:28 ప్రయాసపడే భారం మోసుకుని రమ్మన్నాడు. ఆయన సిలువను ఎత్తుకుని మనం సర్వము ఆయన మీద భారం మోపి ఆయన ఇచ్చిన పాత్రలను మనం మరి కప్ ఆఫ్ సిన్, కప్ ఆఫ్ సాల్వేషన్, కప్ ఆఫ్ సఫరింగ్, కప్ ఆఫ్ సఫిషియన్సీ, సమృద్ధి అయిన పాత్రగా, పొంగిపూర్ల పాత్రగా మనం చేయడానికి, పగిలిన పాత్రగా పారవేయక పొంగిపూర్ల పాత్రగా మన జీవితాలు ఉంచడానికి దేవుని మీద ఆధారపడదాం. ఆయన కృప మనతో నిత్యం ఉండును గాక. ఆమేన్.